నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనకు ఒక అన్న ఫోన్ చేసిండు మన యూట్యూబ్లో నంబర్ చూసి, అన్న మీరు అంబర్పేట రావాలి అని చెప్పి ఫోన్ చేసిండు. అన్న పేరు యశ్వంత్ అన్న. అన్నతో పాటు ఉన్నాం. మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుతా అన్నాడు. సరే ఏం మాట్లాడతాడు అడుగుదాం. అన్న నమస్తే. నమస్తే మైపల్లం. నమస్తే. చెప్పండి అన్న. మరి నాకు ఫోన్ చేసి మీరు రండి అన్న, మీకు కొన్ని విషయాలు చెప్పాలి అని అన్నారు. ఏంటి నాకేం చెప్పాలి? మైపల్లం నేను పిఎంఆర్ టీవీ యూట్యూబ్లో చూస్తున్నా. మీరు పద్మారావు నగర్ పార్క్ వెళ్ళిర్రు, ఇంద్ర పార్క్ వెళ్ళిర్రు. అక్కడంతా కూడా కామన్ పీపుల్ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక అభిప్రాయం చెప్తున్నారు. మోడీ గురించి చెప్తున్నారు, కిషన్ రెడ్డి చెప్తున్నారు, దేశం గురించి చెప్తున్నారు, అన్నీ చెప్తున్నారు. బట్ అంటే కిషన్ రెడ్డి గారి గురించి అసలైన ఆయన చేసిన పనులు అంటే ఏ విధంగా ఉన్నాయి లైవ్గా మీ ద్వారా చూపించాలని చెప్పేసి నా యొక్క తపన. సో నేను ఆయన చేసిన పనుల దగ్గరికే మిమ్మల్ని పిలిస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఇక్కడ స్కూల్ దగ్గరికి, ఆయన నిర్మించిన స్కూల్ దగ్గరికి మేము పిలిపించడం జరిగిందన్న. ఈరోజు మనం చూస్తే అన్న, కిషన్ రెడ్డి గారు 2004లో మొట్టమొదటిసారి హిమాయత్ నగర్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అందులో భాగంగా అక్కడ అంబర్పేట ప్రజలు పేద మధ్యతరగతి కుటుంబాలు నివసించే ప్రాంతం, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ నివసించే ప్రాంతం అంబర్పేట ప్రాంతం. నా ప్రజలు, పేద ప్రజలు వాళ్ళకు నాణ్యమైన విద్య అందించాలని చెప్పేసి ఆ రోజే ఆయన అక్కడ హిమాయత్ నగర్ కాచిగూడలో ఒక హిమాయత్ నగర్ లకోటి స్కూల్ అనేది ఇక్కడ ఏముంది చూడండి, అంబర్పేట ఉంది కానీ సిపిఎల్ అంబర్పేట మళ్ళీ కొత్తగా పెట్టాను. మీరు అక్కడ ఆ బోర్డులో చూసుకుంటే హిమాయత్ నగర్ లకోటి అక్కడ చూడండి అనుకో, ఇగో పోలీస్ బాయ్స్ హై స్కూల్ హిమాయత్ నగర్, పక్కన బ్రాకెట్లో సిపిఎల్ అంబర్పేట ఉంటుంది. హిమాయత్ నగర్ ఎందుకు ఉంటుంది అంటే అన్న, ఇప్పుడు అక్కడ కాచిగూడ మునూర్ కాపు సంఘం ఎదురుగా చిన్న ఒక ప్రైవేటు దాంట్లో అద్దెకు తీసుకొని అక్కడ పిల్లలు చదువుకుంటుండేనా, పిల్లలు రాకపోతుండే, స్టాఫ్ రాకపోతుండే. ఆ సమయంలోనే కిషన్ రెడ్డి గారు గ్రహించి ఇక్కడ అంబర్పేట డివిజన్లో అనేక మంది పేద ప్రజలు ఉన్నారు. నేను ఇక్కడ గవర్నమెంట్తో కొట్లాడి ఒక స్థలం తీసుకొని స్కూల్ కట్టిస్తే నా పేద ప్రజలకు నేను ఒక వరంలాగా అందిస్తానని చెప్పేసి ఆ రోజు గ్రహించి, ఇదేంటన్నా మరి గౌట్ హై స్కూల్ సిపిఎల్ అంబర్పేట థర్డ్ ఫ్లోర్ అదే అన్న, ఈ థర్డ్ ఫ్లోర్ నిర్మాణం అంటే అన్న ఒకటేసారి 30,50,000 ఆ టైంలోనే 30,50,000 కన్స్ట్రక్షన్ వర్క్ పూజాబై కిషన్ రెడ్డి గారు అప్పుడు సార్ ఫ్లోయిడ్ ఉన్నారు. అప్పుడు ఏపీ అసెంబ్లీ ఉమ్మడి ఉన్నప్పుడు చేసిండు అన్న. ఈ రోజుల్లోనన్న ప్రజాప్రతినిధి అయితే ఎక్కడ గవర్నమెంట్ భూమి ఉంటే మింగేద్దామని చూస్తాం, అంతేగా మైపలన్న. ఎక్కడ గవర్నమెంట్ భూమి ఉన్నా ఎప్పుడు మన అకౌంట్ వేద్దామా, ఎప్పుడు మన బినామీ అకౌంట్ రిజిస్ట్రేషన్ చేపిద్దామని చూస్తాం. కానీ కిషన్ రెడ్డి గారు ఇక్కడ అరే ఈ స్థలం ఉన్నది, ఇక్కడ ఈ స్థలంలో మనము ఇక్కడ బాపునగర్, పటేల్ నగర్ కావచ్చు, అటు అంబర్పేట కావచ్చు, ఇటు బాంబర్పేట కావచ్చు, ఇటు ప్రేమ్ నగర్ కావచ్చు, సెంటర్లో ఉంటుంది. ఈ యొక్క ప్లేస్ పోలీస్ ల్యాండ్ అన్న. పోలీస్ ల్యాండ్లో కేసు వేసిండు, అయ్యా మాకు ఇక్కడ అంబర్పేటలో పేద ప్రజలు నివసిస్తారు, మేము వాళ్ళకి స్కూల్ నిర్మించుకోవాలి, మాకు నాణ్యమైన స్కూల్, ఇంగ్లీష్ మీడియం స్కూల్ రాష్ట్రంలోనే మొత్తం ఇంగ్లీష్ మీడియం స్కూల్ గవర్నమెంట్ స్కూల్ కిషన్ రెడ్డి గారు కట్టించింది. ఇక్కడనే రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ కట్టించిన ఘనత కిషన్ రెడ్డి గారిది. అప్పుడంతా కూడా అన్న మీరు తెలుసు, మీకు కూడా గవర్నమెంట్ స్కూల్ అంటే తెలుగు మీడియం ఉంటుండే కాబట్టి వాళ్ళు తెలుగు మీడియం ఉంటుందని చెప్పేసి వాడు అప్పులు చేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వేస్తుండే పిల్లల్ని. కానీ ఇక్కడ కిషన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ కట్టడం జరిగింది. కొన్ని అయిన డబ్బులు, కొన్ని స్వచ్ఛంద సంస్థ డబ్బులు వాళ్ళని పిలిపించి, అయ్యా మా అంబర్పేటలో నిరుపేదల కోసం స్కూల్ నిర్మించడం, మీ సహకారం కావాలని చెప్పేసి వాళ్ళని పిలిపించి ఇక్కడ మొత్తం నోట్ పుస్తకాలు కావచ్చు, వాళ్ళ స్కూల్ బ్యాగులు కావచ్చు, షూస్ కావచ్చు, వాళ్ళ ద్వారా ఇప్పించడం జరిగింది. అందుకే ఈరోజు ఎవరు కూడా ఇక ప్రైవేట్ స్కూల్లో పోవాలంటే వాడు ఎమ్మడి అడ్మిషన్ ఇచ్చేస్తాడు ఇట్లా. కానీ ఇక్కడ ఈ కిషన్ రెడ్డి స్కూల్ అడ్మిషన్ కావాలంటే 2 సంవత్సరాలు వెయిట్ చేయాలన్న. నువ్వు నమ్ముతావు నమ్మరు మైపాలన్న, 2 సంవత్సరాలు వెయిట్ చేయాలి ఇక్కడ, లేకపోతే నీకు అడ్మిషన్ దొరకదు. ఈవెన్ మేము పోయి చెప్పినా కానీ సార్ ఎవరైనా వెకెట్ ఉంటేనే ఆ ప్లేస్లో మేము ఇస్తాం. ఎందుకు 2 సంవత్సరాల ముందు అన్న ప్లేస్ లేదన్నాడా పాపం, ఉన్న కాడికన్నా కిషన్ రెడ్డి సార్ 2 ఫ్లోర్లు కట్టించిండు, మళ్ళీ తర్వాత మళ్ళీ 2 ఫ్లోర్లు కట్టించిండు. అంతా పైన అయితే వేయలేరు. ఇక ఉన్న జాగా ఇది, డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి 2 ఫ్లోర్లు కట్టించిండు. కాబట్టి ఉన్న జాగా ఇది. దీంట్లో ఒక్కొక్క స్టూడెంట్స్ ఒక్కొక్క క్లాస్లో ఎంత ఉండాలో దాన్ని మించి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ అడ్మిషన్ తీసుకోలేరు.
ఇదన్న ఎట్లుంటుంది ఎడ్యుకేషన్ దీంట్లో మరి బాగుంటుందా అంటే అన్న ఎడ్యుకేషన్ పరంగా ఇక్కడ గవర్నమెంట్ ఉండే టీచర్స్ గవర్నమెంట్ వస్తారన్న, వ్యవస్థ అంతా కూడా గవర్నమెంటే నడిపిస్తారు. కానీ కిషన్ రెడ్డి గారు ఏం చేస్తారంటే అన్న, సొంతంగా కార్పొరేట్ స్కూల్స్ అయితే ఎట్లయితే ఉంటుందో అదే విధంగా కొంతమంది ఆయన స్నేహితులు కూడా ఉన్నారు కదా కార్పొరేట్ స్కూళ్ళల్లో, కార్పొరేట్ స్కూల్ ఓనర్స్ కూడా వాళ్ళు ఉంటారు కదా. నేను అంబర్పేట స్కూల్ పెట్టుకున్నా, ఇక్కడ కార్పొరేట్ స్థాయిలో స్కూల్స్ వాళ్ళకి ట్రైనింగ్ చేయాలంటే మేము ఏ విధంగా చేయాలంటే అన్న, మా స్కూల్ నుంచి మా కార్పొరేట్ స్కూల్లో ఎట్లయితే ట్రైనింగ్ ఇస్తామో యోగా కావచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు, కంప్యూటర్ ల్యాబ్స్ కావచ్చు, కంప్యూటర్ ట్రైనింగ్ కావచ్చు, రోబోటిక్స్ అన్న, రోబోటిక్స్ ప్రైవేట్ స్కూల్లో కూడా పెట్టరు. ఇలా మనం పోయి చూద్దాం, రోబోటిక్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఇలా వాళ్ళు కాంపిటీషన్ కూడా మన కేరళ పోయొచ్చారు, సెకండ్ ప్లేస్ కొట్టుకొని వచ్చారు. కేరళ సెకండ్ ప్లేస్ కొట్టుకొని వచ్చారు ఇక్కడ ఈ స్కూల్లో. అట్లా అన్ని వర్గాలను పిలిపించి అన్న మా తరఫున వారానికి ఒక్కరోజు మా టీచర్స్ని మీ స్కూల్ పంపిస్తామన్న అని అట్లా ప్రైవేటు సంస్థల నుంచి ఇక్కడ పిలిపించి ఒక పిల్లగాని ఒక బ్రెయిన్ షార్పు ఎట్లా అంటే వాడు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా ఎట్లా రాయాలి, 10th క్లాస్ ఎగ్జామ్ రాసినా ఎట్లా రాయాలి, ఆ విధంగా వాళ్ళని ట్రైన్ చేయించి ఈ స్కూల్లో ఇక్కడ పిల్లలందరూ నైపుణ్యం జరిగింది. అలాగే కొంతమంది జెన్ప్యాక్ ఉంటారు, జెన్ప్యాక్ కావచ్చు, అలాగే కొన్ని ఎన్జిఓ సంస్థలు ఉంటాయన్న, వాళ్ళు వచ్చి పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చిపోతారు. అంటే కిషన్ రెడ్డి గారు నమ్మకం మీద, అరే కిషన్ రెడ్డి గారు అండర్లో స్కూల్ నడుస్తుందంటే అక్కడ ఎలాంటి అంటే మచ్చలేని స్కూల్ కాబట్టి అక్కడ మేము ట్రైనింగ్ ఇవ్వాలి, నాణ్యమైన పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఇక్కడ వచ్చి యోగా ట్రైనింగ్ ఇస్తారు, కంప్యూటర్ స్కిల్స్ ఇస్తారు, స్పోకెన్ ఇంగ్లీష్ ఇస్తారు, అలాగే ఆడపిల్లలకు ప్రొటెక్షన్ ఎట్లా చేసుకోవాలి అవి కూడా ఇస్తారు. కరాటే కూడా వచ్చి ఇచ్చిపోతారు వాళ్ళకి. అంటే ఒక ఉమెన్ ప్రొటెక్షన్ ఎట్లా చేసుకోవాలి వాళ్ళకి ఇప్పటించే ట్రైనింగ్ కూడా వాళ్ళకి ఇస్తారు. ఫిజికల్ డైరెక్టర్ అన్న దాదాపు స్కూలు స్టార్టింగ్ నుంచి ఫిజికల్ డైరెక్టర్ ఉంటారు. ఇంకోటి దౌర్భాగ్యం ఏంటంటే అన్న, గత రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళకు పబ్లిక్ అంటే టాయిలెట్స్ క్లీన్ చేసే వాళ్ళకు జీతాలు అయిపోయింది కేసీఆర్ గవర్నమెంట్. అమ్మ మీకు ఏం కావాలి, ఇక ఏంటంటే సార్ టీచర్స్ అడిగి సార్ మాకు పిల్లలు ఎక్కువైపోయారు సార్, బాత్రూమ్స్ క్లీన్ చేసే వాళ్ళు లేరు, బాగా స్మెల్ వస్తుంది, మాకు స్మెల్తో మాకు బాగా హెడేక్ వస్తుంది, 2 రోజులకు ఒకసారి 3 రోజులుగా టీచర్లు అంటే సిక్ అయ్యి వస్తలేరు అంటే ఇమ్మీడియట్లీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక మోటార్ వెహికల్ పెడుతుండేనా, ఆ రోజు వచ్చి అన్ని స్కూళ్ళలో వచ్చి క్లీన్ చేసిపోతుండే. మళ్ళా మంత్రిగా అయినాకలా సిఎస్ఆర్ ఫండ్ ద్వారా దాదాపు సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎన్నైతే స్కూల్స్ ఉంటాయో 150 జెట్ మిషన్లు, అంటే మనిషి వచ్చి క్లీన్ చేసే బదులు ఇక్కడనే ఉండి మిషన్ అలే స్కూల్కి ఇచ్చేసినాం. వచ్చి హై ప్రెషర్ అనమాట, ఇట్లా పైప్ కనెక్షన్ పెట్టి మోటార్ ఆన్ చేస్తే ఇట్లా ప్రెషర్ కొడితే మొత్తం క్లీన్ అయిపోతుంది. అంటే అట్లాంటి టెక్నాలజీ వాళ్ళు పెట్టడం జరిగింది. అంటే అంత శ్రద్ధ ఈ రోజున నాయకులు ఎవరు చేస్తారన్న అట్లా, వాని కార్యకర్తలకు ఏం చేసిండా, వాని ఇంటి మనుషులకు ఏం చేసిండా, అదే తప్ప వాని డబుల్ బెడ్రూమ్ వచ్చిందా, వాని దళిత బంధు వచ్చిందా, వాని బీసీ బంధు వచ్చిందా, వాని గృహలక్ష్మి వచ్చిందా, అవే తప్ప సామాన్య ప్రజలను చూసే వ్యక్తి ఎవరన్నా చెప్పన్న మైపలన్న. మొత్తం ఇంకెన్ని స్కూళ్ళు ఉన్నాయి మొత్తం అంటే ఒకటే స్కూల్ అది కట్టించింది అన్న. ఇక్కడ అంబర్పేటలో అన్న దాదాపు 18 స్కూల్ కట్టిండు అన్న. స్కూళ్ళు ఆక్రమణకు గురవుతున్నాయి, కొన్ని ఆక్రమణకు గురవుతున్నాయి. ల్యాండ్ కబ్జా చేసి ప్రైవేట్ పెట్టుకుంటే వాళ్ళని ఉల్టా కేసు వేసి స్కూల్ని మళ్ళీ స్వాధీనం చేసుకొని స్కూల్ కట్టించిన గడ్డ కిషన్ రెడ్డి గారు అన్న. 18 స్కూల్ కట్టించింది అన్న. దీంట్లో ఎంతమంది అవుతారు? దీంట్లో సుమారు అన్న 2000 మంది అవుతారు అన్న. ఇలా 2000 పైచులకే. హై స్కూలు లోయర్ స్కూల్ 2 ఉంటాయి అన్న. ఇలా ప్రైమరీ స్కూలు 2 స్కూల్ కలిపి 2000 పైనే ఉంటారు అన్నగా. మీరు మార్నింగ్ వచ్చి చూసిండొచ్చు అన్న. మీరు పేరెంట్స్ వచ్చి ఎంత మంచి హై క్లాస్ పేరెంట్స్ వచ్చి దింపిపోతారు, బండ్ల మీద వచ్చి కూడా దింపిపోతారు. అంటే ఇక్కడ చుట్టుపక్కల స్కూళ్ళ కంటే ఈ స్కూల్ బెస్ట్ కాబట్టి అందరు దీంట్లోనే కిషన్ రెడ్డి గారి నమ్మకం మీద ఈ స్కూల్లో వేసిపోతారు అన్న. ఏం ఫీజులు వసూలు చేయరు ఎక్స్ట్రా? ₹1 అన్న, ₹1 దేనికి వసూలు చేయరు, అంతా ఫ్రీ. ఇంకోటి మైపలన్న, ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో కొంచెం పిల్లలు అరే వాళ్ళ స్కూల్ యాన్యువల్ డే అవుతుంది, అరే ఆ స్కూల్లో సైన్స్ ఫేర్ అవుతుంది, అవును, అరే వీళ్ళ స్కూల్లో అదే అవుతుంది అని చెప్పేసి అంటే ప్రైవేట్ స్కూల్లో చేస్తారో తెలియదు. కానీ అది కూడా కిషన్ రెడ్డి గ్రహించి ప్రతి సంవత్సరము ఇక్కడ మహారాణ ప్రతాప్ ఫంక్షన్లు కావచ్చు, ఇంకెక్కడ చిన్న ఫంక్షన్లో పిల్లలందరినీ తీసుకుపోయి యాన్యువల్ డే చేయించే ఘనత కిషన్ రెడ్డి గారు. ప్రతి సంవత్సరం 10th క్లాస్ విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ బుక్ ఉంటుంది కదా దొడ్డుది, అది కొనుక్కోవాలి మనం బయట, కిషన్ రెడ్డి గారే పంపిస్తారు ఇక్కడ. అంటే 10th క్లాస్ పిల్లలు నైపుణ్యం చెందాలి, అంబర్పేట నైపుణ్యం చెందాలని చెప్పేసి వాళ్ళు పంపించడం జరుగుతుంది. అలాగే మొత్తం హైదరాబాద్లోనే
టాప్ 10 స్కూల్లో ఇది ఒక స్థానం నిలుస్తుందని చెప్పేసి నేను భావిస్తాను. స్కూల్ టాప్ 10 హైదరాబాద్లో టాప్ 10 స్కూల్ అనేది ఎంత ఉందా అన్న. అదే మరి ఈ విషయాలు ఎవరు చెప్పలేదు కదా బయట. అంటే అన్న బయట కామన్ పీపుల్ ఇవాళ రేపు ఎట్లయిపోయారు అంటే అడిగితే మోడీని చూసి ఓటేస్తామంటారు. మోడీ గారు ఒక విశ్వగురు, దేశమంతటా కూడా మోడీ గారి గురించి మొత్తం కూడా ఆయన చేసిన కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలందరూ కూడా ఎడ్యుకేట్ అయ్యారు. మొత్తం వేవ్ అంతా కూడా మోడీ గారు నడుస్తుంది. కానీ నేను మిగిల్చిన కారణం ఏంటంటే అన్న కొంచెం మా ఉడతా భక్తి మేము ఇక్కడ పొందుతున్నాం. ఇక్కడ ఆయన ఒక సేవలు మేము అంబర్పేటలో సికింద్రాబాద్లో పొందుతున్నాం కాబట్టి మీ వీడియోలు చూసి మీకు ఫోన్ చేయడం జరిగిందన్న. నేను ఇక్కడ ఆయన చేసే కార్యక్రమాన్ని కూడా చూస్తున్నాం. ఈరోజు కిషన్ రెడ్డి గారు అన్న కార్యకర్తలు కావచ్చు, ఓటర్లు కావచ్చు, బీరు బిర్యానీ ఇవ్వకపోవచ్చు అన్న. బీరు బిర్యానీ అయితే ఇవ్వకపోవచ్చు అయినా మేము చూసాం అటుకైతే బీరు బిర్యానీ అయితే ఎవరికి ఇవ్వలే. కానీ ఇట్లాంటి పనులు అయితే 100% చేయిస్తాడన్న. అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పని చేయాలంటే వాళ్ళు నాణ్యమైన విద్య అందించాలి. నాణ్యమైన విద్య అందిస్తే వాడికి బీరు బిర్యానీ ఏమవసరం అన్న. వాడు మంచి చదువుకుంటాడు, జాబ్ చేస్తాడు, వాని బతుకు వాడు బతుకు. ఈరోజన అలాగే కిషన్ రెడ్డి గారు ఏబీవీ ఫౌండేషన్ అని గత 15 సంవత్సరాల కిందనే పెట్టిండన్న. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. అక్కడ బ్యూటీ పార్లర్లు కావచ్చు, కుట్టు మిషన్లు కావచ్చు, మగ్గం వర్క్ కావచ్చు, ఇంకా అనేక వర్కులు అక్కడ అన్ని వర్గాలు అక్కడ ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ అందరినీ వాళ్ళు ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి అక్కడ ట్రైనర్లు పిలిపించి నైపుణ్యమైన ట్రైనర్లు పిలిపించి వాళ్ళ శిక్షణ అందిస్తే మహిళలు అన్న వాళ్ళ కాలమే వాళ్ళు బతారు. ఇవాళ రోజుల భర్త భార్య ఇద్దరు కలిసి పనిచేస్తేనే హైదరాబాద్లో జీవిస్తారు. అదే హిందుత్వ పార్టీ అంటారు బీజేపీ, మతతత్వ పార్టీ అంటారు అన్న. మరి ఇప్పుడు ఈ స్కూళ్ళల్లో కానీ అక్కడ కానీ మరి ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఉంటారా అన్న? కిషన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఏ మతానికి వ్యతిరేకం కాదన్న. ఆయన కావాల్సింది పేదరికం పోవాలి. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో పేదరికం అనేది ఉండదు. ఇందులో ముస్లింలకు అడ్మిషన్ ఉందా? 2 సంవత్సరాలు అన్న మీరు పొద్దున చూసిరొచ్చు. ఎక్కువ శాతం వాళ్ళే ఉంటారు అన్న. ఎక్కువ శాతం ముస్లిం పిల్లలే ఇలా చదువుకుంటారు. వాళ్ళు కూడా ఇళ్ళల్లో పిల్లలతో కొట్లాడి మన కిషన్ రెడ్డి సాబ్కి ఓటు దాలని ఓటు వేయిస్తారు. ఇలా చదువుకున్న ప్రతి ముస్లిం విద్యార్థి వాళ్ళ పిల్లలతో కిషన్ రెడ్డి సార్కి ఓటు వేయిస్తారన్న. అంటే వాళ్ళ కిషన్ రెడ్డి సార్ ఎంత పని చేసినో వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఎంత ట్రైనింగ్ ఇచ్చారో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆయనకి ఎలాంటి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ భేదాలు లేకుండా వాళ్ళు పనిచేసే వ్యక్తి కిషన్ రెడ్డి గారు. ట్రైనింగ్ సెంటర్ కూడా చూడండి అన్న, మీరు చూడండి ఆడ వాళ్ళు కూడా ఉంటారు పర్సంటేజ్. అట్లా ఎప్పుడు కూడా మత భేదాలు అనేది చూడకుండా అన్ని వర్గాలకు ఆయన వంతు సాయం పనిచేస్తాడు అని చెప్పి నేను చెప్తున్నాను. ఈ దానం నాగేందర్తో పోటీ ఇస్తాడా మరి? దానం నాగేందర్ నుండి ఇప్పుడు కాంగ్రెస్ అన్న, దానం నాగేందర్ చెప్పాలంటే స్కూల్ బెస్ట్ ఎగ్జాంపుల్ అన్న. ఇలా ప్రజాప్రతినిధి అయితే ఎప్పుడు కబ్జా పెట్టాలా, ఎప్పుడు నా భార్య పేరు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయాలని, మీ నాన్న పేరు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి అనే ప్రజాప్రతినిధులు వాళ్ళు. ఈరోజు సాక్షాత్తు మన రేవంత్ రెడ్డి గారి దగ్గరికే ప్రజాపాలన ఎదురుగా కంప్లైంట్లు వచ్చాయి. ఏమైనా వచ్చాయన్నా, మా భూములు లాక్కుండా మా భూములు కబ్జా చేసాను చెప్పి మళ్ళీ అదే రేవంత్ రెడ్డి తీసుకుపోయి మళ్ళీ ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ ఇస్తే ప్రజలు ఏమనుకుంటారు అన్న చెప్పు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం మనం, ఎలాంటి మచ్చలేని నాయకుడు సికింద్రాబాద్ పార్లమెంట్లో కిషన్ రెడ్డి గారు. కబ్జా చేసేవాడు కావాలా, కబ్జా నుంచి విముక్తి పొందించిన కిషన్ రెడ్డి గారు కావాలా? ప్రజలందరూ కూడా క్లియర్గా ఉన్నది అన్న. మైపలా నేను ఇంకోటి అడుగుతాను మిమ్మల్ని, అంటే నాకు తెలిసి తెలక అడుగుతా. ఈరోజు పద్మనాభ కావచ్చు, ఆల్రెడీ ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు. మళ్ళా దాన నాగేందర్ కావచ్చు, ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నాడు. మళ్ళీ వాళ్ళు గెలిస్తే ఎవరు కొరుకుతుందనా? వాని అల్లుని కొరుకుతుంది, ఇటు పద్మనాభ కొడుకు కొరుకుతుంది. అదే కిషన్ రెడ్డి గెలిస్తేనా దేశానికి సేవ చేస్తాడు ఆయన. దేశానికి సేవ చేయనికే మంత్రి పదవిలో కూర్చుంటాడు. మన దేశానికి సేవ చేసే ఎన్నికలు అవి, వాళ్ళ కుటుంబానికి సేవ చేసే ఎన్నికలు అనేవి. అవునన్నా, కల్చరల్ మినిస్టర్గా చేసిండు. కల్చరల్ టూరిజం, నార్త్ ఈస్ట్ రీజియన్ డెవలప్మెంట్ మినిస్టర్గా చేసిండు. ఏం పనులు చేసిండు అన్న మరి అన్న? మైపలన్న, నేను మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యింది ఉద్యమంలో ఓయూలోనే వీడియోస్ నేను ఎక్కువ చూసిన. ఈరోజు ఓయూ విద్యా సంస్థలన్న ఇన్ని సంవత్సరాల తర్వాత అక్కడ సౌండ్ లైటింగ్ సిస్టమ్ ఒక హిస్టరీ అనేది పెట్టిండు. అక్కడ ఎవరైనా పెట్టిరానా? ఎవరికైనా ఆలోచన వచ్చిందా కనీసం? కల్చర్ మినిస్టర్ ద్వారా ఈరోజు అక్కడ కొన్ని కోట్ల రూపాయలతోని పిల్లలు చదువుకున్నాకలా చదివి కొంచెం మైండ్ అంతా ఫ్రీగా, సాయంత్రం కూడా మంచి ఆహ్లాదంగా వచ్చి కూర్చోనికే సౌండ్ లైటింగ్ తోటి మంచి ఒక
ఒక వాతావరణం క్రియేట్ చేయడం జరిగింది. అలాగే సంజీవ పార్క్లో సౌండ్ లైటింగ్ మ్యూజికల్ డ్యాన్స్ సిస్టమ్తో 150 కోట్లతోని అక్కడ అంగూరుతో మంచిగా నిర్మించడం జరిగింది. ఇవాళ గోల్కొండ అన్నది గొల్లకొండ, అది నేను హిస్టరీ వరకు తెలుసా తెలియదు. కొన్ని కోట్లతోని 3Dలో మొత్తం వీడియో ఎఫెక్ట్స్తోని గోల్కొండ అనేది ఎట్లా ఉండే, ఎవరు పరిపాలించారు, ఎవరు కట్టిరు, దాని హిస్టరీ అంతా కూడా వచ్చిన టూరిస్టులకు కావచ్చు, మన తెలంగాణ ప్రజలకు కావచ్చు హిస్టరీ తెలపనికే ఈరోజు అక్కడ వారు 3D ఎఫెక్ట్స్తోని చేయడం జరిగిందన్న. అలాగే మన టూరిజం మినిస్టర్ ద్వారా కొన్ని ప్రైవేట్ సంస్థలతో CSR ఫండ్స్ ద్వారా సికింద్రాబాద్లో ఎన్నైతే స్కూల్స్ ఉన్నాయో అన్ని స్కూల్స్లలో ఆయన కంప్యూటర్ ల్యాబ్స్ అరేంజ్ చేయడం జరిగిందన్న. అది ప్రైవేట్ స్కూల్లో కూడా దొరికానండి మీకు కంప్యూటర్ ల్యాబ్స్ వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి జనాలందరూ కూడా బీజేపీ వైపు, నరేంద్ర మోడీ వైపు, కిషన్ రెడ్డి వైపే ఉన్నారని నేను ఆశిస్తున్నాను. కిషన్ రెడ్డి గురించి ఈ యాంగిల్ ఎవరు చెప్పలేదు ఇప్పటిదాకా. అలా చెప్పుకోవడానికి ఆయన నా పని నేను చేసుకుంటూ పోతాడు అంతే. ఇప్పుడు ఈవెన్ నరేంద్ర మోడీ దగ్గర కూడా అతను వాళ్ళకి ఎవ్రీ వెనస్డే ఒక అసైన్మెంట్ ఇస్తారు. అసైన్మెంట్లో మొత్తం ఇండియాలోనే టాప్ 5లో ఉన్నాడు. ఇక బుధవారం కిషన్ జీ తుమారికి కామ్ దియా ఓ కామ్ క్యా జీ సాబ్ అని చెప్పి తీసుకొచ్చారు, నా పని చేసి అని చెప్పి ఇస్తారు. అంటే అట్లాంటి వ్యక్తి ఆయన. ఈరోజన దేశం మొత్తంలో పాండమిక్ సిచ్యువేషన్ మనకు వచ్చింది. కరోనా సమయంలో మొదటిసారి మినిస్టర్ అయ్యింది కిషన్ రెడ్డి గారు. మొత్తం ఢిల్లీలోన కంట్రోల్ రూమ్ నాకు హ్యాండ్ ఓవర్ చేసిరన్న. అంటే ఎంత నమ్మకం ఉంటే ఆయనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. కంట్రోల్ రూమ్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసిరు. ఎక్కడ పోకుండా అక్కడనే బిస్తరేసుకొని పండుకొని కంట్రోల్ చేసిన వ్యక్తి కిషన్ రెడ్డి గారు. అది ఇప్పుడు నేను చెప్పుకున్నాను అన్న, పని కావాలన్న ఆయనకు. పని 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 అంటే పని చేసే వ్యక్తికి పబ్లిసిటీ అవసరం లేదు, ఆ పనితోనే ఆయనకు చూపిస్తుంది. ఇప్పుడు కావాలంటే మీరు అంబర్పేట కూడా చూడండి అన్న, ఎవరైనా అడగండి, ఇక్కడ నాళాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, అన్నీ కూడా ఆయనే ఇచ్చినాయి. స్ట్రీట్ లైట్లు కావచ్చు, మంచినీటి పొల్యూషన్, అప్పుడంతా అంబర్పేట మొత్తం పొల్యూషన్ ఉంటుండే అన్న. నీళ్ళు తాగాలంటే డ్రైనేజ్ వాటర్ వస్తుండే. మొత్తం అధికారులు పిలిపించి కొత్త పైపులు నేర్పించి మొత్తం చేయించాం కనుక కిషన్ రెడ్డి గారు. అన్న మీరేమో ఇట్లా చెప్తారు, కేటీఆర్ ఏమో కిషన్ రెడ్డి గారు కురుకురే రెడ్డి 1-2 కురుకురేలు పంచిండు, ఆయనతో ఏమీ చేయలేదు, ఏమీ కాదు అని ఆయన ఓటు వేయకుండా చెప్తారు అలా. మైపాలన్న ఈ తండ్రి కోట్లు ఎడవన్నారన్న కరోనా వచ్చినప్పుడు. కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్ ఉన్నా అక్కడ పని అక్కడ చూసుకుంటా నా సికింద్రాబాద్ ప్రజలు ఏమవుతారు అని చెప్పేసి గాంధీ హాస్పిటల్ కావచ్చు, చెస్ట్ హాస్పిటల్ కావచ్చు, ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, పేషెంట్ల దగ్గర వెళ్ళి వాళ్ళకు భరోసా ఇచ్చి నేనున్నా, నేను కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఆధునికంగా నేను హాస్పిటల్ నిర్మించి ఇస్తా అని చెప్పేసి ఈరోజు ఆక్సిజన్లు ఇమీడియట్లీ వాళ్ళకి టెండర్ పిలిపించి ఆక్సిజన్ పెట్టించిన ఘనత కిషన్ రెడ్డి గారు. ఇప్పుడు కురుకురెడ్డి అన్నారన్న, ఆక్సిజన్ రెడ్డి అంటాం మేము. ఆక్సిజన్ ఇచ్చి తెలంగాణ ప్రజలను కాపాడిన వ్యక్తి కిషన్ రెడ్డి గారు. కాబట్టి మేము ఆక్సిజన్ రెడ్డి అనే పిలుస్తున్నాం. అన్న మరి కవితను పట్టుకొని ఒక తెలంగాణ బిడ్డను మీరు జైల్లో వేయడం వల్ల ఇది మీకు బీజేపీ పార్టీకి వ్యతిరేకం కదా అన్న? ఇలా కవిత అరెస్ట్ అన్న, తెలంగాణ మహిళ తలెత్తుకోలేకపోతున్నారు. ఫస్ట్ టైం అంటన్నా ఓ తెలంగాణ మహిళ తిహార్ జైలు ఇవ్వడం ఫస్ట్ టైం అంట. మా మహిళలు సిగ్గు పోతుంది మాకు, తెలంగాణ ప్రజలు ఉంది, తెలంగాణ మేము తెలంగాణ తెచ్చుకుంటే ఆమెతో కలిసి మేము తెలంగాణ మేము ఆమెతో కలిసి బతుకమ్మలు ఆడితే ఆ బతుకమ్మలు ఆడినది మా సిగ్గు అయింది. తిహార్ జైలు అంటారా? తెలంగాణ మొదటి మహిళ కవిత అంట. ఇప్పుడు ఓర్వోలే అంట. సరే మీరే బలవంతంగా పెట్టినట్టు మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు అన్న. ఇగో చూడండి మీరు, ఆమె సెల్ ఫోన్ వాడిన ఆమె ఇట్లా చూపెట్టిందా? అన్ని సెల్ ఫోన్లో వాడతారా అన్న? వాడు ఇంకోడు ఉన్నాడు, వాడు పెట్టిండు ఇన్ని కిలోలు అని కోడి భాషలో మాట వాస్తవం వాడే బయట పెట్టిండు కానీ ఏ ఒక్క బీజేపీ నాయకుడు కానీ ఇక్కడ మా కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు ప్రూవ్ చేసిరా? చట్టం అన్న, చట్టం తన పని తను చేసుకొని పోతుంది. నువ్వు తప్పు చేసినా, నేను తప్పు చేసినా, కిషన్ రెడ్డి గారు తప్పు చేసినా, బండి సంజయ్ తప్పు చేసినా చట్టం తన పని తను చేసుకొని పోతుంది అన్న. దీంట్లో ఎవరి బలవంతాలాగా ఎవరి పనిలాగా ఉండదు. కడిగిన ముత్యంలాగా వస్తా ఇది బీజేపీ కుట్రనే అంటుంది. కడిగిన ముత్యంలాగా వస్తా అంటుంది. ఆమె అంతా కాన్ఫిడెంట్గా చెప్తుంది. ఎట్లా చెప్తాను? ఆమె ఏదో తెలంగాణ ప్రజలు నన్ను మిస్మరైజ్ చేయడానికే ఏదో అట్లా పదం వాడింది. వాళ్ళకి నీకు తెలియదేముంది మైపాలన్న, తండ్రి అక్క చెల్లెలకు ట్రైనింగ్ పంపించిండు తండ్రి. పొలిటికల్ రాకముందుకే ట్రైనింగ్ క్లాస్ పంపించిండు, ఏ పదాలు ఎక్కడ వాడాలి, యాస భాష ఎట్లా మాడాలి నేర్పించిండు. ఆ యాస భాష కూడా ఇన్ని రోజులు బతికిరు 10 ఏళ్ళు. ఇప్పుడు వాళ్ళ పతనం ఖాయం. సరే ఫైనల్గా మోడీ రాహుల్ గాంధీ ఇద్దరిలో ఎవరు బెటర్ అన్న? నరేంద్ర మోడీ గారి గురించి అన్న మన భారతదేశంలో ప్రజలు అడగకంటే మీరు ఒకసారి మీ ఎన్ఐఎస్ మీ ఫ్రెండ్స్ ఉంటే అడగండి అన్న.
ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్. అంటే భారతదేశంలో చూస్తున్నాం మనం ఏం జరుగుతుంది ఏంది. కానీ ఇక్కడ లేని ప్రజలను కూడా మీరు అడగండి. దుబాయ్లో కావచ్చు, అమెరికాలో కావచ్చు, కువైట్లో కావచ్చు, మళ్ళా యూకేలో కావచ్చు, ఎవరైనా మీరు అడగండి. మోడీ అంటే ఏంటంటే మోడీ ఈజ్ ద బాస్ అంటారు. మోడీ ఈజ్ ద బాస్ అంటారు. ఎందుకంటారన్న మోదీ ఏం చేయండి మోడీ ద బాస్ అంటారా అన్న. కాబట్టి వేరే దేశస్థ ప్రైమ్ మినిస్టర్లు కూడా మోడీ కాల్మొక్తురు అన్న. వేరే దేశస్థ ప్రైమ్ మినిస్టర్లు కూడా మోడీ కాల్మొక్తురు అంటే అన్న ఏం చేయదు కాల్మొక్తారా అన్న. ఈరోజు ప్రపంచ దేశంలో అన్న ఈ యూపీఏ గవర్నమెంట్ ఏం చేసిందంటే మొత్తం అప్పుల కుప్ప పెట్టిపోయింది. 10 ఏళ్ళ వాళ్ళు పరిపాలన 10 ఏళ్ళు అప్పుల కుప్ప పెట్టిపోయింది. నరేంద్ర మోడీ గారు జిఎస్టీ తెచ్చి ఆ అప్పులన్నీ కూడా సక్రమంగా మనకు అప్పులు ఎక్కువ ఉండొద్దు, మన పైసలన్నీ మిత్తికే పోతాయని చెప్పేసి మెల్లమెల్ల విడుదల వాళ్ళు చేసిన అప్పులన్నీ కూడా క్లియర్ చేసి ఈరోజు జీడిపిని ఇట్లా పైకి తీసుకుపోయిండి అన్న. మీరు మంచి మంచి దేశాల్లో చూడండి, ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి బిజినెస్ లేవు, వాళ్ళ జీడిపి గ్రాఫ్ పడిపోయింది. కానీ ఇంత కరోనా సమయంలో కూడా భారతదేశానికి ఇట్లా దెబ్బ కూడా తగలేదన్న. దాని ఘనత నరేంద్ర మోడీ గారు. రాహుల్ గాంధీ అంటే నాకు ఒక ఛాన్స్ 2 సార్లు ఇచ్చారు కదా బీజేపీ మార్పు కావాలని. అదే రాహుల్ గాంధీ వాళ్ళ పార్టీలే పప్పు అని పిలుస్తారన్న. అని వాళ్ళ పార్టీలే పప్పు అంటారు. ఇప్పుడు జోడో యాత్ర ఉందన్న చేసిండు. జోడో యాత్ర ఏం జోడో చేస్తాడు? ఏం జోడో అని కూడా చేలు పట్టుకొని నాయకులు చేలు పట్టుకొని తిరిగిండు. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు జోడో చేసిండు కానీ ప్రజలను జోడో చేయలేడన్న. ప్రజలు ఆల్రెడీ జోడుకనే ఉన్నారు. ఈయన వచ్చి కుటుంబ ప్రాంత పార్టీలోనే జోడి చేసిండు. అంటే నేను వస్తే మీకు ఈడీ కేసులు బయటపడేస్తా, నేను వస్తే మీకు జైలుకేం బయట తీస్తా, అవి హామీలు ఇచ్చిండు తప్ప ప్రజలకు కొరిగేది ఏమీ లేదన్న. వాళ్ళ మేనిఫెస్టో బాగానే ఉంది కదా. ఏమున్నాయి వాళ్ళ మేనిఫెస్టో? మత వ్యతిరేక మేనిఫెస్టోలు ఉన్నాయి. ఇస్తారట, 15 గ్యారంటీలు ఇస్తారట. ఇప్పుడు మన దాంట్లో అన్న 6 గ్యారంటీలు అది ఇచ్చిరా అన్న. అదే ఇప్పుడు ఎన్ని ఇచ్చి చెప్పారా మన దగ్గర చెప్పు. రాహుల్ గాంధీ పీఎం అయితేనే 6 గ్యారంటీలు వస్తాయి. మళ్ళీ ఇదే మాట రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఎలక్షన్స్ బిడ్డ నాకు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ చేయండి, నేను 6 గ్యారంటీలు ఇస్తాను చెప్పిండు అన్న. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని గెలిపియండి ఇస్తాను కానీ అదే ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ చేయాలంటే ఒక్కొక్కరు కూడా రాకపోతుండే. వాళ్ళకి ఒక్కరు కూడా రాకపోతుండే. నన్ను గెలిపి నేను 6 గ్యారంటీలు ఇస్తాను అప్పుడు అన్నాడు. ఇప్పుడేమో గెలిచి గడ్డకెక్కగానే ప్రైమ్ మినిస్టర్ చేయండి అని గ్యారంటీలు ఇస్తా అంటుండు. గట్లే ఉంటాను నా గడ్డకెక్కినాక వాళ్ళు అదే బియ్యారు. కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు గ్యారంటీలు తక్కువ ఇచ్చినా వాళ్ళ అమలు మాత్రం ఎక్కువ చేస్తారు. మనం ఈ రొట్టె ఉంటుందన్న, ఇట్లా రొట్టె పిండి తగ్గట్టు రొట్టె తయారు చేసుకోవాలి. ఎక్కువ చేస్తే ఏమైందన్న చినిగిపోతుంది. కాబట్టి బీజేపీ గవర్నమెంట్ ఎక్కడున్నా ఎంత పిండి ఉందో దాన్ని బట్టే డిజైన్ చేసుకుంటుంది. కాబట్టి మతతత్వ పార్టీ అంటారు, దానికి ఏం చెప్తావు? బీజేపీని మతతత్వ పార్టీ, హిందుత్వ పార్టీ అని. మేము మతపద పార్టీ మేము ఏం చేస్తామన్న అన్ని వర్గాలకు. ఇక్కడ నేనే అంబర్పేటలో అన్న మా వాళ్ళు కొంతమంది అరే మేము హచ్చిపోతున్నాం పోయి మాకు కిషన్ సార్తో లెటర్ ఇప్పియండి అనేక మంది లెటర్లు ఇప్పించినా నేను హజ్కు. అట్లా పార్టీది. ఇప్పుడు మతతత్వ పార్టీ అంటే కొంచెం అంటే దేశం భక్తులు ఉంటారు ఇక్కడ. అంటే మతం ఉండొచ్చు కానీ దేశభక్తులు ఉన్న మనుషులే ఈ భారతీయ జనతా పార్టీలో ఉంటారు. మేము దేశాన్ని ప్రేమిస్తాం, భారత్ మాతకి జై అంటాం. మేము ముస్లిం వ్యతిరేకం కాదు. కానీ ఎవరైతే భారత్ మాతకి జై అనరో వాళ్ళకి వ్యతిరేకం. భారతదేశంలో ఉండాలంటే భారత్ మాతకి జై అనాల్సిందే కానా. జై హింద్ అంటాం, జై భారత్ అంటాం. వాళ్ళకి జై భారత్ అంటే నష్టమైందన్న. వాళ్ళకు భారత్ మాతకి జై అంటాం మేము. బీజేపీ వాళ్ళకు అనని వాళ్ళకు మేము జై పాకిస్తాన్ అనుకోవడానికి వ్యతిరేకం. జై భారత్ అంటే ఎవరైనా తలంలో పెట్టి సాగదిస్తాం వాళ్ళకి. రైట్. ఇంకా ఫైనల్గా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా మీరు? అన్న ఏం లేదన్న, సికింద్రాబాద్ పార్లమెంట్లో నేను ఒకటే క్లియర్ చెప్తున్నాను. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, దేశానికి సేవ చేసే నాయకుడు ఆయన. మన సికింద్రాబాద్ నుంచి దేశానికి సేవ చేస్తామంటే ఎంత గౌరవపడ్డాం మనం. గత ఎన్నికల్లో కూడా అందరు కూడా ఆయన ఆశీర్వదించారు. ఇప్పుడు ఇద్దరు పార్టీలు కుమ్మకేరు. ఎవరు? కాంగ్రెస్, బీఆర్ఎస్. అరే కిషన్ రెడ్డి సార్ ఎట్లా ఓడగొట్టాలి, నువ్వు గట్టి క్యాండిడేట్ పెట్టు, నువ్వు గట్టి క్యాండిడేట్ ఇవ్వలేడా. పద్మనాభ కొడుకు కోసం ఆయన నిలబడ్డా. అంటే ఈయన గెలిస్తే 10 లక్షలు గెలిస్తే నా కొడుకు ఎమ్మెల్యే అవుతాడు ఆడ. అంటే టికెట్ కూడా అదే హామీతో ఇచ్చారు టికెట్. ఇటు దాయం నాగేందర్ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని ఎందుకుంటా అంటే అరే అన్న నువ్వు గెలిస్తే నీ అల్లునికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అంటే వాళ్ళ కుటుంబాల స్వార్థం కోసం ఈరోజు వాళ్ళు పోటీలు ఉన్నారు తప్ప మన సికింద్రాబాద్ ప్రజలకు మాత్రం ఎలాంటి చేయడానికి వాళ్ళు పోటీలు లేరు. దయచేసి ప్రజలారా భారతీయ జనతా పార్టీ ఓటేసి
కిషన్ రెడ్డి గారిని మళ్ళీసారి సెంట్రల్ మినిస్టర్గా మనం చూసుకుందామని నేను కోరుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ. ఇదండి సంచలన ఇంటర్వ్యూ అనొచ్చు. ఇప్పటి వరకు కిషన్ రెడ్డి అన్న కోసం మరి ఎవ్వరు చెప్పని సంచలన నిజాలు, సంచలన రహస్యం అనొచ్చా, సంచలన నిజాలు అనొచ్చా, ఇప్పటిదాకా అయితే ఎవ్వరు చెప్పలేదు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 18 స్కూళ్ళు అంబర్పేట నియోజకవర్గంలోనే తీసుకురావడం అనేది ఇది నిజంగా పార్టీలకు అతీతంగా కూడా అసలు ఒక గొప్ప విషయం. చాలామంది ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఇసుక కబ్జా చేయాలి, భూములు కబ్జా చేయాలి, రౌడీయిజం చేయాలి, లేదంటే గుట్కా బిజినెస్ చేయాలి, ఖాళీ ప్లేస్ దొరికితే అక్కడ ఓ సీసల కళ్ళు పెట్టాలి, లేదంటే వైన్ షాప్ పెట్టాలని చూసే రోజుల్లో ఇదే నిలువెత్తు సాక్ష్యం. మరి కిషన్ రెడ్డి స్కూల్ అంటారు, గౌట్ హై స్కూల్ హిమాయత్ నగర్ అట, అక్కడ ఉండేదాన్ని ఇక్కడికి తీసుకొచ్చి దాని మీద అనేకమైనటువంటి పోరాటాలు చేసి కష్టపడి ఈ స్కూల్ పెట్టిస్తే కొన్ని వందల మంది పిల్లలిలా చదువుకొని ప్రయోజకులు అయినట్టు మనకు తెలుస్తుంది. అన్ని దానాల కంటే విద్యాదానం అయితే చాలా గొప్పదండి. ఎందుకంటే మనం ఇలా చూస్తున్నాం, హైదరాబాద్లో ఒక స్కూల్లో చదవాలంటే అడ్మిషన్ ఫీజే 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ కిషన్ రెడ్డి స్కూల్లో మాత్రం ₹1 కూడా అడ్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదంట, ఫ్రీ అంటే చెప్తా ఉన్నారు. టాప్ 10లో కూడా ఉంటుంది. ప్రైవేట్ స్కూళ్ళతో పోల్చినా ఇక్కడ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుందని చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా మీరు చూడొచ్చు. నిజంగా ఈ ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం ఎవరు అందించినా, ఏ నాయకుడు అందించినా హ్యాట్సాప్ చెప్పాల్సిందే. చూస్తూనే ఉండండి ఈ పిఎంఆర్ టీవీ ఛానల్. ఎక్కడ చూసినా ఎంపీ ఎలక్షన్స్ గురించి చర్చ జరుగుతుంది. మనం సికింద్రాబాద్లో ఉన్నాం, సికింద్రాబాద్ అంబర్పేటలో ఉన్నాం. అన్న ఉన్నాడు. అన్న నమస్తే. నమస్తే అన్న, సికింద్రాబాద్ ఎంపీ ఎలక్షన్స్లో దానం నాగేందర్, కిషన్ రెడ్డి ఉన్నారు. వీళ్ళ మధ్యలో పోటీ తీవ్రంగా ఉంటుంది అంటారు. ఎట్లా ఉంటుందని చూడొచ్చు. ఇక్కడ తీవ్రంగా అంటూ ఏముండదు అన్న. ఇక్కడ ఏది ఉన్నా కూడా మొత్తం మన కిషన్ రెడ్డి గారికే, మొత్తం ఆల్ ఓవర్ మొత్తం కిషన్ రెడ్డి తరపునే ఉంటారు. ఎవరున్నా కూడా ప్రతి ఒక్క వ్యక్తి కిషన్ రెడ్డి గారికే సపోర్ట్ చేస్తారు. దానం నాగేందర్ గారు అనేది అది జస్ట్ శాంపిల్. ఆయన దానం నాగేందర్ గారు అనేది పెద్ద ఏం లేదు ఇక్కడ. ఓన్లీ మన కిషన్ రెడ్డి గారు ఏది చేసినా ఇక్కడ కిషన్ రెడ్డి గారు చేయాల్సిందే. ఎవ్రీథింగ్ కిషన్ రెడ్డి గారు ప్రతి ఒక్క వ్యక్తికి కలవడం కానీ, ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఉండడం కానీ, ఎప్పుడు వెళ్ళినా కూడా అందుబాటులో ఉంటారు కిషన్ రెడ్డి గారు. మనకు ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఈ స్కూల్ ఉన్నది, గౌట్ బాయ్స్ హై స్కూల్ అనేది కిషన్ రెడ్డి గారే కట్టించారు. ఇప్పుడు దీని పేరు కూడా కిషన్ రెడ్డి స్కూలే అని ఉంటుంది. కిషన్ రెడ్డి స్కూల్ దీని పేరు కూడా కిషన్ రెడ్డి స్కూల్. ఇక్కడ మీరు గౌట్ బాయ్స్ స్కూల్ అన్నా కూడా ఎవరు గుర్తుపట్టారు. ఇక్కడ ఓన్లీ కిషన్ రెడ్డి స్కూల్ అంటేనే గుర్తుపడతారు. అంత ఫేమస్. అంత ఫేమస్. ఎట్లా ఉంటుంది ఎడ్యుకేషన్ నెంబర్ 1 ఉంటుంది అన్న. ఇంగ్లీష్ మీడియం ఉంది. కిషన్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చేసి కొన్ని సేవా సంస్థలతోని పిల్లలకు బుక్స్ పంచడం కానీ, అట్లాంటివి డొనేట్ చేయడం కానీ, వాళ్ళకు అన్ని విధాల ఇప్పుడు దీంట్లో యోగా కానీ, దాని తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కానీ చాలా చేస్తారు. ఇప్పుడు దీంట్లో సోహం అకాడమీ అని ఉంది. సోహం అకాడమీ వాళ్ళని కూడా దీన్ని అరేంజ్ చేశారు. ఇప్పుడు భారత్ సేవా సమితి అని ఉంది. వాళ్ళు వచ్చి బుక్స్ పంచడం కానీ, వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కానీ, అన్ని విధాల టీచర్స్ కానీ అన్ని విధాలా చాలా మంచిగా ఉంది. ఇప్పుడు మా పాప దీంట్లోనే చదువుతున్నది. మా పాప 7th క్లాస్ చదువుతున్నది. ఫస్ట్ ఇప్పుడు 7th లోనే అవుతుంది. స్టార్టింగ్ నుంచి ఇందులోనే ఉన్నది. మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరిని అడిగినా, చిన్న పోరగారిని అడిగినా అదే చెప్తాడు, కిషన్ రెడ్డి గారికే ప్రత్యేకంగా ఆయన తరపునే ఉంటారని చెప్పేసి చెప్తారు. మంచిగా ఉంటుంది ఎడ్యుకేషన్. మీ పాప ఎట్లా చదువుతుంది? మా పాప మంచిగా చదువుతుంది అని. ఎడ్యుకేషన్ మంచిగా ఉంటుంది. ఓన్లీ తెలుగు మీడియమా? ఇంగ్లీష్ మీడియం అన్న. ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియమే ఇందులో ఉన్నది. ఇంగ్లీష్ మీడియం ఉన్నది. అవునా? ఇంగ్లీష్ ప్లస్ తెలుగు మీడియం ఉన్నది. కాకపోతే ఎడ్యుకేషన్ బాగుంటుంది. టీచర్స్ కూడా మోటివేట్ చేస్తారు, అన్నీ మంచిగా చెప్తారు. చాలా మంచిగా ఉంటుంది. ప్రైవేట్ స్కూల్ ఉంది, చాలా ప్రైవేట్ స్కూల్ కూడా. ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఇప్పుడు కిషన్ రెడ్డి స్కూల్ అంటేనే ఇక్కడ ఫేమస్. ప్రైవేట్ స్కూల్లో ఇప్పుడు ₹1,00,000 ఉన్న కూడా ఉంటాయి, 50,000, 30,000 కూడా. దాంట్లో బాగుంటుందా, దీంట్లో బాగుంటుందా? దీంట్లోనే బెటర్ అన్న. మనం అక్కడ ₹1,00,000 పెట్టినా కూడా మనకు ఇట్లాంటి ఎడ్యుకేషన్ రాదు, ఇట్లాంటి అట్మాస్ఫియర్ రాదు మనకి. ఇక్కడ ఏది ఉన్నా కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని చూస్తారు. ఇక్కడ మనకు ఎంతమంది స్ట్రెంత్ ఉంటారు అందాజ ఒక 1,200 మంది దాకా ఉండొచ్చు పిల్లలు. 1,200 క్లాస్ రూమ్లు బాగానే ఉంటాయి మరి. మరి 10th క్లాస్ వరకు ఉంది అన్న. దీంట్లో 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉంది. ఒక్కో క్లాస్కి 60 మంది 70 మంది పిల్లలు ఉంటారు.
మరి ఇది ఎక్కడ ఎక్కువ పబ్లిసిటీ కాలేదు, ఇప్పుడు చాలా మంది పబ్లిసిటీ చేసుకుంటారు కదా, ఎక్కడ పబ్లిసిటీ కూడా కాలేదు. కిషన్ రెడ్డి గారికి అట్లాంటి వ్యక్తిత్వం లేదు, పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు. ఆయన పేరు చెప్తే చాలు, ఆయన ఎక్కడ ఏం సేవ చేసినారు, ఏముంది ఏందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కిషన్ రెడ్డి గారికి ఈ పని నేను చేసినా అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అది అన్ని ప్రజలలో ఉంటుంది ఆయనకు. ప్రతి ఒక్కరికి తెలుసు కిషన్ రెడ్డి గారి గురించి. ఎన్ని సంవత్సరాలు అవుతుందా మీరు పెట్టి స్కూల్? అందాదా ఒక 10-15 ఏళ్ళు అవుతుందా? ఇప్పుడు మా పాపే ఇప్పుడు అంటే అంతకు ముందు నుంచే ఉంది కాబట్టి ఒక 15-16 ఇయర్స్ వేసుకోండి. నిజంగా ప్రైవేట్ స్కూల్ కంటే బాగుంటుంది అన్న? నిజంగానే బాగుంటుంది అన్న, ప్రైవేట్ స్కూల్ కన్నా బాగుంటుంది. దీంట్లో మధ్యాహ్న భోజనం కూడా పెడతారు, మళ్ళీ మధ్యాహ్న భోజనం కూడా ఉంది, అన్ని విధాలా బాగుంది దీంట్లో. ఓకే. సెంట్రల్లో రాహుల్ గాంధీ, మోడీ, వీళ్ళు మీకు ఎక్కువ ఎవరు వస్తే బెటర్? మోదీ గారే రావాలి. ఏంది రీజన్? మోదీ గారు వస్తేనే మన దేశం బాగుపడుతుంది, అన్ని విధాల మనకు సేఫ్టీ ఉంటుంది. ఇప్పుడు అన్నీ ఇప్పుడు 376 ఆర్టికల్ కానీ, దాని తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్క ఎక్కడికి వెళ్ళినా కూడా మోదీ గారిని ప్రత్యేకంగా చెప్తారు. ఎందుకనంటే ఇప్పుడు దేశంలో నెంబర్ 1 మోదీ. ఆయన ప్రతి ఒక్కటి మనకు చేసే సేవలు కానీ, ఆయన అందించే విధానం కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ ప్రతి ఒక్కరికి ఆయన మన్ననలు పొందాలి. ఇప్పుడు ఆయన తప్పించి వేరే వాళ్ళు ఎవ్వరూ ఈ దేశాన్ని నడపలేరు, చేయలేరు అన్న. ఇదండి కిషన్ రెడ్డి గారి స్కూలు. ఇది బ్యాక్గ్రౌండ్లో ఉన్నాం, మేము ఇక్కడ ఫ్రంట్లో ఉన్నాం. ఇక్కడ చెరుకు రసం ఉంది, ఇక్కడ కొద్దిమంది అన్న వాళ్ళు జ్యూస్ తాగుతూ ఉన్నారు. ఈ పార్లమెంట్ సెగ్మెంట్, సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి వస్తుంది, అంబర్పేట పటేల్ నగర్ కిందకి. ఇక్కడ కొద్దిమంది అన్న వాళ్ళు ఉన్నారు. అన్న నమస్తే అన్న. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి లోక్సభలో. ఇక్కడ కిషన్ రెడ్డి, దానం నాగేందర్ పోటీలో ఉన్నట్టు తెలుస్తుంది. 2 పార్టీలు మా మిత్రులే ఉన్నారు. నేను అడిగితే ఏం చెప్తా అంటే ఎవరికి అవకాశం ఉంది? పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఇద్దరిలో బెస్ట్ అని? అంటే క్యాండిడేట్ల అంటే మోడీ అయితే ఓకే కదా అని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ కూడా ఓకే అంట. మార్పు కోరాలని. మార్పు. కిషన్ రెడ్డి, దానం నాగేందర్ వీళ్ళిద్దరిలో బెస్ట్ క్యాండిడేట్ ఎవరు అనుకుంటారు మీ ఒపీనియన్? మోడీ బెటర్. ఫస్ట్ మోడీ, రాహుల్ గాంధీలో మోడీ అంట. మోడీ అంతే. మళ్ళీ కాంగ్రెస్ రావాలి, మార్పు అనేది ఒకటి. రెండు ఉంది. మోడీ కావాలని ఉంది, మార్పు రావాలి. మోడీ ద్వారా మార్పు కావాలా, రాహుల్ గాంధీ ద్వారా? ఒక పార్టీ ఏదైనా ఇంకో పార్టీ రావాలి కదా. మీరేం చెప్తారు సార్? నాది అదే ఒపీనియన్, మోడీ గెలవాలని ఉంది. మీరు లోకలా సార్? లోకల్, అంబర్పేట. ఈ కిషన్ రెడ్డి, దానం నాగేందర్ ఇద్దరిలో ఎవరు బెటర్ మీ ఒపీనియన్ ప్రకారం? ఇంకా చెప్పలేము ఇక ఇద్దరికి. ఏమైనా పనులు చేసిన వాళ్ళు ఉన్నారా మంచితనంగా? దానం నాగేందర్ అంటే ఇక్కడ కొత్త క్యాండిడేట్, ఇక కిషన్ రెడ్డి అంటే మాకు పాత ఆయన చేసిందా? ఇది కిషన్ రెడ్డి గారు స్కూల్ తీసుకొచ్చారంటారు, నిజం అనేది? అది నిజం. ఇది హిమాయత్ నగర్ సైడ్ ఎక్కడ రెంట్కుంటే ఇక్కడ తీసుకొచ్చి ఎక్కడ నీది కట్టించింది కిషన్ రెడ్డి. ఇక్కడ ముస్లిమ్స్, క్రిస్టియన్స్, అందరూ చదువుతారు, అందరు చదువుతారు. మంచిగా ఉంది, చాలా ఎడ్యుకేషన్ ఎట్లా బాగుంది అంటే. అంటే మాకు తెలియదు కానీ బాగా చెప్తుంటే కిషన్ రెడ్డి స్కూల్ అంటారంట. కిషన్ రెడ్డి స్కూల్. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, తర్వాత దానం నాగేందర్ గారు ఉన్నారు. ఇప్పుడు ఇది కిషన్ రెడ్డి స్కూల్ అని అంటారంట. జనరల్గా గవర్నమెంట్ స్కూల్ అనే కంటే కూడా దీనికి చాలా కృషి చేసి తీసుకొచ్చినట్టు. ఇది నిజమేనా? ఎట్లా కృషి కానీ ఆయనే కట్టించాడు. చదువుతుంటారు అన్ని మతాల వాళ్ళు చదువుతారు? అన్ని మతాల వాళ్ళు చదువుతారు. ఓన్లీ హిందువులేనా? అందరూ. భోజనం కూడా ఫ్రీ, మధ్యాహ్నం గుడ్డు విత్ ఎగ్. శ్రీమన్ ఎడ్యుకేషన్ ఎట్లుంటుంది మరి? ప్రైవేట్లో చెప్పినట్టు చెప్తారా? నేను చదవలే కానీ అంట తెలిసిన వాళ్ళ ద్వారా పిల్లలు చదువుతున్నారు. అంటే ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది? మంచిగా ఉంది. ఇప్పుడు దానం నాగేందర్, కిషన్ రెడ్డి అన్న వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్ అన్న? మళ్ళీ ఎంపీ అయితే కిషన్ రెడ్డి. ఆయనకి ఎందుకు? కిషన్ రెడ్డి ఏం చేసిండంటారు? సరే ఒక స్కూల్ కట్టించిండు అనుకున్నాను, ఇంకేం చేసిండు అంటే మీకున్న ఐడియా కాదు? మోడీ అంతే. మోడీ. రాహుల్ గాంధీ, మోడీ అంటే రాహుల్ గాంధీ ఒక్క అవకాశం ఇవ్వండి అంటారు. ఒక్కట్లేదు, సచారం లేదు కదా. 6 గ్యారంటీస్ అమలు కావాలంటే రాహుల్ గాంధీ పిఎం కావాలని అంటుండ్రు. అవుతున్నాయి 6 గ్యారంటీ. ఇప్పుడు పిఎం అయితే సీఎం అయితే ఇస్తాడు, ఇక పిఎం అంతే. బీజేపీ అంతే అన్న. మీరు ఎట్లా ఉందని? ఇది కిషన్ రెడ్డి గారు కట్టించిన స్కూల్ అయినా నిజమేనా? స్కూల్ ఆయన కిషన్
రెడ్డి గారు నెంబర్ 1 కిషన్ రెడ్డి అండి. కిషన్ రెడ్డి రావాలి, సెంట్రల్లో మోడీ రావాలి. దానం నాగేందర్ ఎట్లుంటుంది? ఇక ఆయన గురించి మనకు తెలియదు. ఈ ఏరియాలో మాకు దానం నాగేందర్ గురించి తెలియలేడు, ఎప్పుడు రాలేడు, మాకు తెలియదు. మాకు ఇక్కడికి వచ్చింది కిషన్ రెడ్డి. మాకు ఎప్పుడైనా గల్లీ గల్లీకి ఇంటింటికి వచ్చి వాళ్ళ విత్ ఫ్యామిలీతో వచ్చి గల్లీ గల్లీకి వస్తాడు, ఇంటింటికి వచ్చి బొట్టు పెట్టిపోయే సాంప్రదాయం వాళ్ళది. అలాంటి వాళ్ళకు చేస్తే మాకు కూడా మంచిదే. కేంద్రంలో కూడా మంచి పేరున్న వ్యక్తి. మోడీ ఈజ్ గ్రేట్, కిషన్ రెడ్డి ఈజ్ గ్రేట్. మాకు వాళ్ళకే ఓటు. మా ఫ్యామిలీ మొత్తం ఇటు ఎన్ని ఓట్లు ఉంటాయి మీ దగ్గర? మా ఇంట్లో తెలిసిన వాళ్ళకు దగ్గర 20-25 ఓట్లు ఉంటాయి. మా 25 ఓట్లు ఉంటాయి. 25 మేము అందరికి చెప్తాము అంతే. వాళ్ళ ఇష్టం. ఇక వాళ్ళు ఎవరికి వేస్తున్నారా, బీజేపీకి వేస్తున్నారా, కాంగ్రెస్కి వేస్తున్నారా, బీఆర్ఎస్కి వేస్తున్నారా అని కాదు. అది అన్ని ఫాల్స్ కమిట్మెంట్ కదా. ఎంత అరాచకం. 25కి 15 గ్యారెంటీలు ఇస్తారట. అరే గ్యారంటీలు ఎందుకో, దేశాన్ని బాగుపడేవాడు చేసేటోడు కావాలి కానీ ₹1,00,000 గ్యారంటీలు. అరే మనం బతుకుంటేగా 1,00,000 తీసుకొని ఫస్ట్ మనం మంచిగా ఉండాలి కదా, దేశం మంచిగా ఉండాలి కదా. సార్ మీరు చెప్పండి సార్, కేసీఆర్, రాహుల్ గాంధీ, మోడీ ముగ్గురిలో పీఎం ఎవరైతే బాగుంటుంది నెక్స్ట్? పీఎం రాహుల్ గాంధీ, మోడీ, కేసీఆర్. మోడీనే. ఎందుకంటే ఇప్పుడు పొజిషన్లో కరోనాప్పుడు కూడా ఆయన ఎంత హెల్ప్ చేసిండు. చాలా ప్రపంచ దేశాలు కూడా పంపించిండు ఇక్కడి నుంచి. ఆయన భయపడేది ఉన్నది చెప్పాలి. బాబు నువ్వు చెప్తావా? ఇది ఎక్కడ లోకలా ఉందా ఓటకు? ఏజ్ ఎంత? 18. మోడీ, రాహుల్ గాంధీ ఎవరు బెటర్ మీ దృష్టి? మోడీ. ఎందుకు? హిందూ. రీజన్ ఏంటంటారు? అదే హిందూ ధర్మం కోసం. అన్న మీ దగ్గర చాలా మంది వస్తుంటారు కదా, ఏం ఎక్కువ ఏ పార్టీకి ఎక్కువ అవకాశం ఉందన్న? మోడీ, రాహుల్ గాంధీ ఇద్దరిలో ఎక్కువ మోడీ, నరేంద్ర మోడీకి ఎక్కువ ప్రభావం ఉంటుందా? కస్టమర్లు ఏం మాట్లాడుతుంటారు? నరేంద్ర మోడీ అంటారు. రాహుల్ గాంధీకి అట్లా ఒక్క అవకాశం ఇచ్చే ఛాయిస్ లేదా? అంతేనా? ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు రవి గౌడ్. ఇక్కడ ఉంటారన్న మీరు? ఎన్ని సంవత్సరాలే? 8 ఇయర్స్ అయితే. 8 ఇయర్స్. అంటే కిషన్ రెడ్డి స్కూల్ అని అందరు అంటారు, నిజమేనన్న? కిషన్ రెడ్డి స్కూల్ అంటారు. దానం నాగేందర్, కిషన్ రెడ్డి ఉన్నాడు. ఎవరు బెటర్ అని ఇద్దరిలో? కిషన్ రెడ్డి బెటర్. కిషన్ రెడ్డి ఎందుకు స్కూల్ కట్టించిన? స్కూల్ కాదు, ఇక్కడ నుంచి అక్కడ వరకు స్కూల్ ఇంత ఎవరు హయాంలో కాలేదు, కిషన్ రెడ్డి హయాంలో కట్టించింది. ఇంగ్లీష్ మీడియం ఇక్కడ కాకుండా అక్కడ ఇంకోటి అదేమంటారు అక్కడ కుంటాయి, అక్కడ కూడా బాగుంది. ఇంకా వేరే దగ్గర కూడా స్కూల్స్ కట్టించిండు. కిషన్ రెడ్డి కట్టించిండు చాలా. ఆయన ఎమ్మెల్యే అయినాక చాలా నుంచి మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ అయినా కూడా పనులు చేసుకుంటూ అవుతుంది. ప్రజాసేవ కబ్జాలు కానీ లేకపోతే బెదిరించుడు, కబ్జాలు ఏం లేవు అని ఆయన పేరు. కబ్జాలు ఇలా హిందువులే చదువుకుంటారా, ముస్లింలు, క్రిస్టియన్లు? కోఎడ్యుకేషన్ మరి ఇది హిందుత్వ పార్టీ అది ఇది అంటారు కదా. మరి చదువుకోవడానికి హిందుత్వ పార్టీ అవన్నీ ఏముండవు అన్న అనేటోళ్ళు అంటారు, మస్తు మంది అంటారు. దాని విషయం అది వేరు. మీరు ఇక్కడనే ఉంటారు కదా, వస్తుంటారు ముస్లిం అమ్మాయిలు చదువుకుంటారు, అబ్బాయిలు చాలా మంది వస్తుంటారు. అంటే పార్టీలకు అతీతంగా చూసుకుంటాడా? అట్లా ఏం లేదు, అందరినీ సమానం చూసుకుంటాడు. ఏదైనా ఒక వ్యక్తి మంచి అందుబాటులో ఉంటాడు. అక్కడ ఢిల్లీలో ఉన్న కూడా ఇక గలీ పేరు చెప్తే పని అయిపోతుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మీ అంబర్పేట వ్యక్తి కల్చరల్ టూరిజం నార్త్ ఈస్ట్ రీజియన్ డెవలప్మెంట్ మినిస్టర్ అయినందుకు మీకు ఏమనిపించింది అన్న? ఇప్పుడు చాలామంది అదృష్టం ఉండదు కదా. అదృష్టం బాగానే ఉంది. ఆయన మంచి వ్యక్తి. అక్కడ ఉన్నా కూడా ఇక్కడ పనులు చేస్తాడు. ఇప్పుడు హోంశాఖ మంత్రి కూడా అయినా. అవును, ఇంతకుముందు ఫస్ట్ అది ఉండేది, తర్వాత ఇది చేసాడు. మీకు అంటే ఈ అంబర్పేట బిడ్డ అంత అయినందుకు మీకు సంతోషం? ఎవరికైనా సంతోషం. అంబర్పేట టోటల్ సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ మొత్తం సంతోషం. టోటల్ హైదరాబాద్ మొత్తం తెలంగాణ మందికి సంతోషమే. తెలంగాణ నుంచే ఒక్కడే ఉన్నాలే, ఎవరు లేరు. ఇదండి పబ్లిక్ టాక్. గెలుపే నిన్ను గెలుచుకొని సంబరపడిపోతది కిషనన్న, ఓటమే నిన్ను చేరుకోలేక భంగపడుతది మాయన్న. జనమే నిన్ను తలుసుకొని తమ గుండెలో నిలిపిన కిషనన్న, రణమై నువ్వు కదలగ తోడొస్తామంటున్నరే ఓయన్న. కాషాయం
కండువని భుజమెక్కి మురిసనే కిషనన్న కమలం జెండా నువ్వెత్తంగా రెపరెపలా మెరిసేనన్నా దేశం మీ సమ్మెలి పెట్టేలా ఇన్నాళ్ళ మీ పాలన చూసి దద్దనక హే దద్దనక 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 దందందరు వై గుండెలు మోగినయో పేదల బతుకుల పెన్నిధి నువ్వని దీవెనలిచ్చినయో దద్దనక 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 దండం గొంతులన్నీ నినదించినయో మళ్ళొకసారి ప్రజాసేవకై నిన్నే పిలిచినయో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నమ్మిన బంటూ నువ్వన్నా అమిత్ షా గారు ఎక్కు పెట్టిన రామ బాణమే కిషనన్న జేపీ నడ్డా నాయకత్వాన పులి బిడ్డై కదిలావన్నా ఓరుగడ్డ మన తెలంగాణలో పొడిసే పొద్దైనావన్నా ఆపదలో మము ఆదుకునే నిరుపేదల పాలిట దేవుడివో తరాల చీకటి గుడిసెలకు నువ్వు వెలుగులు వద్దిన అప్పుడివో మా క్షేమం కోరే గుణములలో కిషనన్న నువ్వే రాముడి వంటూ దద్దనక చల్ దద్దనక బస్తీ బతుకుల బాధలు తెలిసిన జనబాంధవుడవు నువ్వన్నా భయమే తెలియని భరత మాతకు ముద్దు బిడ్డవే కిషనన్న రాజకీయంగా భావితరాలకు ఆదర్శమైనవన్నా రాటుదేలిన ప్రత్యర్థులకు సింహ స్వప్నమే నువ్వన్నా భారత జనతా పార్టీ జెండా గుండెలపై ఎగిరిందన్నా రామదండులా ఒక్కటై రాక్షస గుంపును తరమాలన్నా రామరాజ్యాన్ని స్థాపించగా నువ్వు చేసే పోరుని చూస్తూ ఉంటే దద్దనక చల్ దద్దనక 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 దందందరు వై గుండెలు మోగినయో పేదల బతుకుల పెన్నిధి నువ్వని దీవెనలిచ్చినయో దద్దనక 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 దండం గొంతులన్నీ నినదించినయో మళ్ళొకసారి ప్రజాసేవకై నిన్నే పిలిచినయో గెలుపే నిన్ను గెలుచుకొని సంబరపడిపోతది కిషనన్న ఓటమే నిన్ను చేరుకోలేక భంగపడుతది మాయన్న జనమే నిన్ను తలుసుకొని తమ గుండెలో నిలిపిన కిషనన్న రణమై నువ్వు కదలక తోడొస్తామంటున్నరే ఓయన్న కాషాయం కండువని భుజమెక్కి మురిసనే కిషనన్న కమలం జెండా నువ్వెత్తంగా రెపరెపలా మెరిసేనన్నా దేశం మీ సమ్మెలి పెట్టేలా ఇన్నాళ్ళ మీ పాలన చూసి దద్దనక హే దద్దనక 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 దద్దనక